హాయ్ ఫ్రెండ్స్, స్వామి శరణయ్యప్ప. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా 2 డేసే ఉంది. చాలామంది గౌతమ్ పిఆర్లు ఏం స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారంటే, అఫీషియల్ ఓటింగ్ మాకు తెలిసిపోయింది. అఫీషియల్ ఓటింగ్లో గౌతమ్ టాప్లో ఉన్నాడు, నిఖిల్ టాప్ 2లో ఉన్నాడు. ఇద్దరికి కూడా నెక్ టు నెక్ నడుస్తుంది. ఒక సెకండ్ నిఖిల్ ఉంటుండే, ఒక సెకండ్ గౌతమ్ ఉంటున్నాడు. కానీ ఇప్పటికీ నిఖిలే టాప్లో, గౌతమే టాప్లో ఉన్నారని చెప్పేసి పిఆర్లు చెప్తున్నారు. అవి అంతా మీరు నమ్మొద్దు. అది పిఆర్ల జిమ్మిక్ అండి. అది నమ్మారంటే మనకు మొదటికే మోసం వస్తుంది. అది నమ్మేసి మన నిఖిల్ సెకండ్లో ఉన్నాడు, నిఖిల్ నెగ్గడేమో ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి మీరు ఓట్లు వేయడం గివప్ ఇచ్చేసారంటే మొదటికే మోసం వస్తుంది. ఈ పిఆర్లు చేసేది ఏమి మీకు తెలియదు ఏముంది. ఫైనల్ వీక్ వచ్చేసింది. ఇంకా 2 డేసే ఉంది. కాబట్టి వీళ్ళు స్ట్రాటజీలు ప్లే చేసుకుని వాళ్ళ విన్నర్ని మనల్ని తగ్గించేసి వాళ్ళకి సపోర్ట్ చేసి గౌతమ్ని పైకి లేపుదామని చెప్పేసి చాలామంది చాలా ట్రై చేస్తారు. మనం అలాంటి వీటికి మోసపోకుండా, వాళ్ళు చెప్పే మాటలు నమ్మకుండా, మనం గివప్ ఇవ్వకుండా నిఖిల్ మలయక్కలకి మనం ఓట్లు వేయడంతో పాటు పక్క వాళ్ళతో కూడా ఓట్లు వేయించండి. నిఖిల్ ఈసారి నేను చెప్తున్నాను, మాలలో ఉండి చెప్తున్నాను, బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ట్రోఫీ లిఫ్ట్ చేసేది మాత్రం నిఖిల్ మలయక్కల్. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. 100కి 100% రాసి పెట్టుకోండి. ఇందులో ఏమైనా తేడా ఉంటుందా? టాప్లో నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్న గౌతమ్ టాప్లోకి వస్తాడంటే లేదు. అయిపోయింది. ఆయన వీడియో కూడా అయిపోయింది, ఏవి కూడా అయిపోయింది. ఇంకా ఛాన్సెస్ లేవు. ఎక్కువగా ఆ గౌతమ్ని నిఖిల్ని దాటాలంటే ఏదో జరగాలి. అవి జరిగి ఛాన్సే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిఖిల్ మలయక్కలకి ఓటు మాత్రం మీరు వేయడంతో కాకుండా మీ పక్క వాళ్ళతో కూడా వేయించండి. మీకు ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ అమ్మగారు ఫోన్, మీ నాన్నగారు ఫోన్, మీ అక్క ఫోన్, మీ చెల్లి ఫోన్, వీళ్ళందరి ఫోన్లు తీసుకుని మీరు నిఖిల్ మలయక్కలకి ఓటేసి నిఖిల్ మలయక్కలు విన్ అయ్యేలాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణయ్యప్ప.